శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 766వ నామము జపా పుష్ప నిభాకృతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, జపా పుష్ప అంటే మందార పుష్పము వంటి రంగుతో, నిభా అంటే అలరారుతున్న, ఆకృతి అంటే ఆకారము లేదంటే దేహఛాయ కలిగినది అని అర్థం. జగన్మాత జపా పుష్పము లేదంటే మందార పుష్పము వంటి ఎర్రటి దేహఛాయతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే లలితా సహస్రనామము ధ్యాన శ్లోకము ఆ తల్లిని జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం అని ప్రార్థించింది. మందార పువ్వు చాలా అందంగా ఉంటుంది కదా, దాన్నే దాసాని పువ్వు అని కూడా అంటూ ఉంటారు. భగవంతునికి మనము అర్చించేటప్పుడు ముఖ్యంగా మందార పువ్వుల్ని ఒకటి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ మందార పువ్వుకి ఒక ముఖ్యమైన, భాగవతంలో అయితే ఒక ముఖ్యమైన స్థానం ఉందన్నమాట. ప్రహ్లాదుడు కూడా తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు అని వ్యాఖ్యానించాడనమాట. మందార పుష్పం వంటి శరీర ఛాయతో అలరారే అమ్మను మానసికంగా దర్శించగలిగిన సాధకుడు ఇక జీవితంలో కోరగలిగేది ఏముంటుంది? జపా పుష్ప నిభాకృతి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాతని ఆరాధించడానికి అజపా మంత్రము చాలా అత్యుత్తమైంది. దీనిని జపించడం ద్వారా తేలికైన పద్ధతి ఏంటి అంటే, సుఖాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని మన దృష్టిని అంతర్ముఖం చేసి నెమ్మదిగా గాలిని శ్వాస ద్వారా లోపలికి పీలుస్తూ అంతే నెమ్మదిగా బయటికి వదులుతూ, గాలిని లోపలికి పీల్చినప్పుడు సో అని, గాలిని బయటికి వదిలినప్పుడు హమ్ అని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఈ అజపా మంత్రాన్ని అత్యంతంగా ఇష్టపడేది జపా పుష్ప నిభాకృతి అని కీర్తింపబడిన జగన్మాత. లలితాదేవి అంశాస్వరూపురాలైన పార్వతీదేవి యొక్క ఎరుపు ఛాయను వివరించే సంఘటన ఒకటి ఉంది. ఒకసారి జగద్గురువులు ఆదిశంకరులు కైలాసానికి వెళ్ళారట. పార్వతీ పరమేశ్వరులు ఆసీనులయ్యే పీఠం వైపు తెరపార చూస్తూ ఉన్నారట. అప్పుడు పార్వతీదేవి, శంకర ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగిందట. అప్పుడు శంకర్ల, అమ్మ ఎప్పుడూ నా తండ్రి అయిన శంకర్నితో కలిసి దర్శనమిచ్చే నీవు ఈవేళ ఒక్కదానివే దర్శనమిస్తున్నావు ఏమిటి అని అడిగారట. అప్పుడు పార్వతీదేవి, అదేమిటి శంకర, నా పక్కనే కూర్చుని ఉన్న శంకర్లు నీకు కనిపించడం లేదా అని అడిగారట. అప్పుడు ఆదిశంకర్లు చమత్కరిస్తూ, ఎలా కనిపిస్తారమ్మా, నా తండ్రి శంకరుడు నిర్మలమైన స్ఫటికం వలె ధవళవర్ణుడు, నీవా మిరిమిట్లు గొలిపే ఎర్రటి శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటావు. నీవు ఈశ్వరుని అర్ధ శరీరం ఆక్రమించావంటారు, కానీ అసలు నీవు జపాకుసుమ వర్ణంతో నా తండ్రిని పూర్తిగా ఆక్రమించేశావు అని చమత్కరించారట. ఆదిశంకర్ల చమత్కారానికి అమ్మలగన్న అమ్మ ఎంతో సంతోషించిందట. అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుందని కేవలం జపా పుష్ప నిభాకృతి అనే నామాన్ని యాంత్రికంగా పఠిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ ఆకృతిని మనం మానసికంగా దర్శించగలగాలి. మందార పుష్పం లేదంటే దాసాని పుష్పానికి ఉన్న విశేషత ఏమిటంటే, ఆ పుష్పం మొగ్గగా ఉన్నప్పటి నుంచి పూర్తి పుష్పంగా వికసించే వరకు ఎంతో నెమ్మదిగా విచ్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియ మనము జపం చేసే విధానాన్ని మనకు వివరిస్తుంది. ధ్యానమగ్నులమై ఎరుపు రంగును మనసులో ఊహించుకుంటూ నెమ్మదిగా అత్యంత నెమ్మదిగా ఆ ఎరుపు రంగు క్రమేపీ వృద్ధి పొందుతూ మన మనసును పూర్తిగా ఆక్రమించి, ఆ రంగు తప్ప వేరే భావనలు మన మనసులో లేకపోతే జపా పుష్ప నిభాకృతి అయిన ఆ తల్లిని మనము దర్శించగలిగినట్లే. అంతేనా? చాలా తేలిక అనుకుంటున్నారా? ఏం కాదు అది. అసలు ఎరుపు రంగు మనకు దర్శనం ఇవ్వటమే చాలా కష్టం. ధ్యానాన్ని భ్రూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రంలో నిలబెట్టగలగాలి. వేరే ఇతర ఆలోచనలకు ఇంకా తావే ఇవ్వకూడదన్నమాట. ఈ విధంగా సాధన చేసి కృతకృత్యుడైన సాధకుడు అనుదినం జగన్మాతను దర్శించగలుగుతాడు. ఇంకా అతని జీవితం ధన్యమైపోతుంది. మనం గత నామాల్లోని వెళ్ళి 6వ నామైన ఉజ్జద్భాను సహస్రాభ అనే నామాన్ని గనక గమనించినట్లయితే, ఆ తల్లి శరీరధారి అయి మనకు దర్శనం ఇవ్వడానికి ముందు సహస్ర కిరణాలతో కూడి సూర్యకాంతి వంటి ఎర్రని కాంతిపుంజంతో వెలువడింది అని వసన్యాది వాగ్దేవతలు మనకి స్పష్టం చేశారు కదా. ఆ నామాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు మనకి పులకరిస్తూ ఉంటుంది.
అదే జపాపుష్ప నిభాకృతి అని వర్ణింపబడిన మాత మన మనసుల్లో కొలువే వెలుగుతూ ఉంది అనే దానికి నిదర్శనం అన్నమాట. మనమందరం ఈ దర్శనానికి ప్రయత్నించి సాధించి ధన్యులం అవ్వాలి. జపాపుష్ప నిభాకృతి అయిన ఆ తల్లిని మనము ధ్యానించి, ఏ విధంగా ధ్యానించాలో నామంలో చెప్పుకున్నాం కదా, దాని అంత సులభం కాదు. అయినప్పటికీ కూడా మనము మన దృష్టిని కేంద్రీకరించి ఇక్కడ ప్రతిరోజు 5 నిమిషాలు, ముందు 3 నిమిషాలు, 5 నిమిషాలు మెల్లిమెల్లిగా సమయాన్ని పెంచుకుంటూ ధ్యానం చేయడం వల్ల కష్టమైన పనేం కాదు. దేన్నైనా సాధించగలము అనే గట్టి సంకల్పంతో కనుక మనం సాధన చేసినట్లయితే ఆ తల్లి యొక్క దర్శన భాగ్యము, అనుగ్రహము మనకి తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.